यस्यान्तर्णादिमध्यं नैकरचरणं नाम गोत्रं न सूत्रं नो जातिर्नैव वर्णो न भवति पुरुषो नो नपुंसो न च स्त्री नाकारं नो विकारं न हि जनिमरणं नास्ति पुण्यं न पापं नो द्वन्द्वं द्वन्द्व नो तत्त्वं तत्त्वमेकं सहज समरसं सद्गुरुं तं नमामि। ओम श्री गुरुभ्यो नमः। వేదికను అలంకరించినటువంటి మహాత్ములందరి దివ్య చరణారవిందములకు శిరసా ప్రణామములు। భక్తులందరికీ నమస్కరిస్తూ ఈరోజు ఇక్కడ కూర్చోవడం జరిగింది అంటే అది కేవలం సరే మన గురువులు వారి ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి, కానీ ఎలా నడుచుకోవాలి, ఏ సమయానికి ఏది మనకి అందివ్వాలి అనేటువంటి విషయాన్ని ఆ విషయంలో మరి మహాత్ములందరి మధ్యలో మరి అందరి పాదారవిందముల సన్నిధిలో ఇంత స్థానం దొరికింది అంటే అది కేవలము మా శ్రీ పరమ పూజ్య శ్రీ దండి నిర్మలానందగిరి స్వామి వారి దివ్య పరమమైన అనుగ్రహం। వారిని రోజు సప్తాహానికి వెళ్ళాను, అదే ఊరు కారంచేడు సప్తాహానికి వెళ్ళినప్పుడు సప్తాహంలో అక్కడ మహాత్ములు కూడా తీసుకెళ్లారన్నమాట। వాళ్ళు తీసుకెళ్లారు శ్రీరామం గారు, కొంతమందికి రామరెడ్డి గారిని పరిచయం, అక్కడ స్వాములతో పరిచయం అయింది। అందరి దగ్గరికి వెళ్ళి ప్రొద్దునే లేవగానే ఒకసారి దర్శనం చేసుకుని మహాత్ములు దండం పెట్టుకుంటే బాగుంటుంది। కానీ ఇది ఎప్పటి సంబంధం అంటే గురుదేవులు ఎప్పుడు అంటుండేవారు, సాధునా దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం సంభాషణం మోక్షతీర్థం కోటి తీర్థం వందనం మోక్ష సాధనం। ఎప్పుడు గురుదేవులు తరచు చెప్తుండేవారు। నాకు అప్పుడు నేను ఆ కారంచేడు సప్తాహాలకు వెళ్ళినప్పుడు ఆ అవకాశం దొరికింది నాకు ప్రప్రథమంగా। అప్పుడు అందరి దగ్గరికి వెళ్ళి ప్రొద్దుటే అన్నం పెట్టుకుని కాసేపు మీరెవరంటే మేమెవరంటే అని అనుకుని రావడం జరిగింది। నాకు మామూలుగా అందరి మధ్యనే స్వామివారిని కూడా చూశాను, కానీ అందరికంటే పెద్దవారుగా చూస్తున్నారు ఈ మహానుభావుని। సరే కొంచెం ఇంకో నమస్కారం పెద్ద కాబట్టి సరే అయిన తర్వాత ఆ నమస్కారానికి నాకు పురస్కారం ఎంత ఇచ్చారంటే కొంచెం ఇచ్చారు। ఏంటంటే వదిలిపెట్ల ఆ సమయం నుంచి ఇంకా స్వామి ఎందుకనో మరి వారికి మరి ఈ ఉపాధి అదే ఈ రూపంలో మా గురుదేవులు ఏం చూపించారో వారికి, ఎందుకంటే వారు కూడా అంటుండేవారు గురువులు సామాన్యులు కాదు, వారుగా ఉండరు, ఎప్పుడు వారు అందరిలో ఉంటారు, అందరిలో ఉండి వారు అదే చూడగలరు దర్శించగలరు। కాబట్టి అలా అప్పటి నుంచి వదలకుండా ఇంకా మరి ఎంత అంటే అది అమ్మ చెప్తుంటే ఈ అమ్మతో కూడా రాత్రులు మాట్లాడడం జరుగుతుండేది, అంటే అప్పుడు పనులే ఉండవు కాబట్టి। అలాగే ఎప్పుడు అవకాశం కుదురుతుందా కుశల ప్రశ్నలు నేను ఎంత అడిగానో ఒకవేళ నేను తలుచుకుంటే నేనే తప్పు ఫోన్లు చేస్తుంటా, కానీ వారే ఫోన్ చేసి ఎలా ఉన్నారమ్మా, ఉల్లాసంగా ఉన్నారా, ప్రచారం బాగా అవుతుందా, వెళ్ళిన చోట మీకు వెళ్ళిన చోటంతా ఈ మనం అనుకున్నటువంటిది పంచిపెట్టగలిగారా లేదా, చాలా బాగా అంటే ఎప్పుడు కూడా
స్వామిలో కనిపించింది ఏంటంటే వారు ఎంత పెద్దవారైనా అందరూ చెప్పేది వినాలమ్మా. శ్రవణం అంటే వాళ్ళ దగ్గర మనం చెప్పినా చెప్పకపోయినా మనం ఎక్కడో చోటు నుంచి అందరూ చెప్పేది వినాలి, బాగా వినాలి, బాగా ఏదైనా వినాల్సిందే. ఆ వినడం నేర్చుకుంటే తర్వాత అనడం వస్తుందమ్మా అని వారు పాపం అలా చెప్పి, వారు కూడా ఓపిక లేకపోయినా ఆఖరికి పాపం అది కాలు విరిగినప్పుడు అలాగా కొంచెం బతిమాలితే వచ్చారనుకోండి, అమ్మో చాలా గట్టి మారాణం చేస్తుంటారు. వచ్చేవారు కాదు, చాలా బతిమాలాలి, స్వామి మీకేమైనా సరిగ్గా లేదా ఆశ్రమంలో వచ్చి ఉంటే బాగుంటుంది, ఒకసారి 4 రోజులు ఉండండి స్వామి, 4 రోజులు ఉండి కొంచెం ప్రసాదం తీసుకుందరు కానీ సమయానికి అంటే. ఎందుకంటే అర్ధరాత్రి అపరాత్రి ఇక్కడ చూస్తే ఒక్కరే కనిపిస్తుండేవారు. మరి ఆ వయసులో ఒక్కరే ఉండటం అనేటువంటిది మనకు కూడా మంచి భావ్యం కాదు. అది ఆ విధంగా మీరు ఒక్కరే లేరు, గురుదేవులు ఉన్నారు మనతో. అది గురుదేవులు లేకపోతే మనం లేవు. కానీ ఒక అవకాశం ఉంది కాబట్టి నేను అర్థిస్తున్నాను స్వామి మిమ్మల్ని, మీరు వచ్చి కొంచెం 4 రోజులు అక్కడ మీరు ప్రసాదం తీసుకోండి, అక్కడ మీరు ఒక చోట ఉండండి అని అంటే ఎంతో బతిమాలితే కానీ వచ్చేవారు కాదు. ఆ తర్వాత అలాగే పాపం కాలు అది విరిగి అక్కడ ఉన్నారు మన ఆశ్రమంలో ఉండి, సరే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, డాక్టర్లు చూస్తున్నారు. మన ఆశ్రమం డాక్టర్ గారు కూడా ఒక మంచి అవకాశం దొరికింది వారు సేవ చేసుకోవడానికి. ఆ పిల్లవాడు కూడా వెళ్ళి, స్వామి మీకు క్షురకర్మ చేసిన తర్వాత కొంచెం మా డాక్టర్ అశోక్ మీకు కొంచెం అభ్యంగన స్నానం చేయిస్తాడు అంటే, ఓహో చేయిస్తాడైతే కొన్ని చాలా నవ్విస్తూ కవిస్తూ కూడా మాట్లాడేవారు. ఆ పిల్లవాడు కూడా మహద్భాగ్యంగా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర కూర్చుని, ఏమైనా నువ్వు నాకు నచ్చో వేదిలో కూర్చోండి, అలా మంచి రుద్రాక్ష కూడా వేసుకుంటాను నేను, ఎవరు అశోక్ షర్ట్ లేకుండా ఆయన కూడా చిన్న దావంస కట్టుకుని వెళ్ళి ఆయనకి అభ్యంగన స్నానం చేయించి కానీ ఎక్కడికి వెళ్ళిపోతావు, ఉండు విభూతి రాసుకొని ఇక్కడ కూర్చో అని చెప్పి అది కూర్చుంటూ పెట్టి ఆ ఫోటోలు కూడా ఉన్నాయి. అసలు అంటే సదాశివ స్వరూపుడు అంటే వారు ఎంత పెద్దవారైనా కూడా చిన్నవారి దగ్గర చాలా. అలాగే అక్కడ నవరాత్రులు వచ్చాయి సమయంలో వస్తే మాకు నవరాత్రుల్లో ఈ మహానుభావులందరూ దొరుకుతారండి. అమ్మగారులు పెట్టుకుని నవరాత్రులు ఉంటాయి కదా అందరికీ, అందరి దగ్గర అమ్మవారులే ఉన్నారు అనుకుని దేవి నవరాత్రులు కూడా రాదు, మాట్లాడటం కూడా కష్టమే. అలాంటిది అనుకోకుండా అప్పుడు ఆ సమయం అప్పుడు పాపం వారు మన ఆశ్రమంలో ఉంటుంది జరిగింది. సరే మనకి అక్కడ ప్రొద్దున 8 గంటల దగ్గర నుంచి మనకి ఉపన్యాసాలు ఇంకా మనకు టైంలు ఉండవు అని అదొకటి ఉంది. స్వామివారు మమ్మల్ని అంటూ ఉండేవారు, ఏమమ్మా మీ ఆశ్రమంలో భోజనం పెట్టరా టైం, అది కొంచెం బాగా శ్రేష్టమైన రోజుల్లో కష్టమైంది స్వామి, కొంచెం ఆ విషయం మాత్రం కష్టమే అంటే. లేదు స్వామి తమకు ఎప్పుడు మేము తక్కువ చేయాలి స్వామి, ప్రసాదం దేవుడికి నైవేద్యం పెట్టినట్టే మీ దగ్గరికి కూడా వచ్చేస్తుంది అని చెప్పి అంటుండేవారు. అలాంటిది ఆ నవరాత్రుల ఉపన్యాసానికి ఆ వ్యూస్కే వేసుకుని నేను అన్నాను, నేను కూడా వచ్చేస్తానమ్మా, అక్కడ సంభాషణ జరుగుతుంటే అక్కడ బోధనే జరుగుతుంది, ఇక్కడ ఎందుకు కూర్చుంటా, నేను వచ్చేస్తాను కదా అంటే, మీరు రావద్దు స్వామి, మొత్తం మీద 1 రోజు తీసుకెళ్తాను, 1 కాదు 2 రోజులు తీసుకెళ్తాను అంటే మళ్ళా రావడం కూడా నన్ను అనుమతి అడగాలట ఆయన రావడానికి. అమ్మ నన్ను రమ్మంటారు అంటే, అదేంటి స్వామి దగ్గరికి వెళ్ళి, అదేంటి స్వామి మీరు అలా అడగకూడదు, మీకే ఎప్పుడు మీ స్థానం మీకే ఉంటుంది అక్కడ అంటే. పాపం వీల్చైర్లో వచ్చి కూడా ఉపన్యాసం చెప్పిన సందర్భాలు ఉన్నాయి. తర్వాత నాకు స్వామివారు చెప్తుంటే, శ్రీనివాస చెప్తుంటే మన అప్రోక్షానుభూతి వారం రోజులు ఏది ఈ నవరాత్రి ఇప్పుడు చాతుర్మాస్యంలో ఒక వారం రోజులు ప్రవచనాలు చెప్తారని అప్రోక్షానుభూతి చెప్పారు. అలాగే ఒకటి కాదు వచ్చి మరి మనీషా పంచకని చెప్పారు. ఆ తర్వాత భగవద్గీత భక్తి యోగం గురించి చెప్పారు. అలాగే చెప్పి పైపెచ్చు అంటూ ఉండేవారు, అమ్మ
నా ఉపన్యాసం ఏదన్నా ఎవరైనా దాచి ఉంచారంటే మొత్తం అంతా మన ఆశ్రమంలోనే ఉంది. మన ఆశ్రమంలోనే ఉంది. ఇప్పటికీ ఉంది. ఇప్పుడు నా ఫోన్లో కూడా ఉంది. అలాగా వారు అంటాం అనమాట. మన తర్వాతమ్మా మన 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 ఆశ్రమంలో బోధ చెప్పాలంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చేస్తుందమ్మా, ఏదో వచ్చేస్తుంది చెప్పడానికి, అంతా ఇది బోధే వచ్చేస్తుందమ్మా అని ఎంత పొంగిపోతూ ఉండేవారో. చెప్పేటప్పుడు కూడా అందరూ అలాగా ఏంటంటే ఒక కాలు మీద నిలబడి ఉన్నారా అని అనిపించేట. ఆ కంఠం అంత కంచు కంట కదా, అంత చెప్తుండేవారు పాపం. ఎప్పటికప్పుడు చిన్న పిల్లలా చూసుకునేవారు. అది కాదమ్మా, మీరు ఆ అమ్మాయి చెప్తుంటే నాకు ఎవరో చెప్పారు, అది కొంచెం తగ్గించుకోవాలి, వెళ్ళొద్దు అన్నది కొత్తగా వింటున్నా. అలానే మరి కాదు అమ్మ, ఓపిక ఉన్నంత సమయం వెళ్ళిపోవడమే. పిలవడానికి సరే వెళ్ళిపోయి అక్కడ అవకాశం దొరుకుతుందేమో చూడాలి. పోనీ మనకి ఇవ్వకపోతే వినండి, ఆ తర్వాత అనండి. అంతేగాని అమ్మ ఓపిక ఉన్నంత వరకు వెళ్ళిపోండి అమ్మా, వెళ్ళిపోండి, చెప్పండి, మీరు ఇంకా ఇక్కడే ఉన్నారేంటి అని అలా హెచ్చరిక చేస్తుండేవారు. అది మరి అది మనం బాగా గుర్తిరిగిన తర్వాత, మనకి వయసులో వచ్చిన తర్వాత ఇప్పుడు మనని ఎవరు చెప్తారు అట్లాగా? ప్రపంచంలో అందరూ మానవాళి ఏం చేస్తారు? రెస్ట్ తీసుకోండి, కూర్చోండి, బాగా తినండి, బాగా ఇవి చెప్తారు. మరి ఆ స్వామి అలా కాదు. మరి పెట్టేటువంటి ఆహారం పెట్టేటువంటి విషయంలో కూడా అక్కడ ఒక మాతృత్వం ప్రకాశిస్తూ ఉండే. వచ్చేసరికి అక్కడికి స్వామివారి విషయం తెలిసి బాగా భోజనం చేసి వచ్చేవాడు. వచ్చినా కూడా వారు స్వయంగా కాఫీ కాసి చాలా బాగుంటుందమ్మా అని కాఫీ కాసేవారు. మళ్ళా వెంటనే గుడులు తెప్పించేవారు. ఒక ఇడ్లీలు దాని మీద పొడి ఉండేది. ఒక ఇడ్లీలో పొడి పెట్టేసి మొత్తం అది తినిపించారు. ఇంకా తినేయాలి, లాభంగా ఇక అక్కడ కాలేదు, నాకు కడుపులో ఆకలి లేదన్నా. నిజంగా ఇక్కడికి వచ్చి వెళ్ళేటప్పుడు ఒక్కోసారి ఆకరాకను కొంచెం దయతలిచారు, కానీ దయతలిచారు. అంత ముందు వరకు వెళ్తుంటే స్వామి కడుపు ఆ కారులో లోపల పురుగులు అవి కదులుతున్నాయి, చాలా కష్టంగా ఉందంటే అప్పుడు కొంచెం అనుగ్రహించారు. అంటే భోజనం పెట్టేటప్పుడు కూడా, ఆహారం పెట్టేటప్పుడు వచ్చినా కూడా మళ్ళా ప్రసాదం తీసుకొని రావడం, మరి అసలు అంతటా కార్యక్రమాలు వివరణ కనుక్కోవడం, ఎలా చేయాలనేటువంటి ప్లాన్ని చక్కగా చెప్పడం, ఇవన్నీ కూడా వారికి అసలు దాచుకునేవారు కాదు అలా. అందుకని ఇప్పుడు యస్యాంతర నాది మధ్యం అనేటువంటి ఈ మహామంత్రం కూడా మరి గురుదేవులు మన గణేశ్వరారు మనకి పుస్తకాలు ఇచ్చారు. గురుగీత ఇది సద్గురు స్తవం అని చెప్పి చిన్న పుస్తకం ఇచ్చారు మనకి. ఆ పుస్తకము అదే కాకుండా ఆ సైజులోనే చాలా పుస్తకాలు వేయించారు. కోరుకొని ప్రార్థనని ఇట్లాంటివన్నీ వేయించారు. వేయించి అమ్మ వాళ్ళకి కొంచెం అందుబాటులో ఉండేది కూడా మనం చేయాలి. ఇప్పుడు ఈ పుస్తకం ఉందనుకోండి, నేను కోపడడానికి కూడా అక్కడ కొంచెం అవకాశం ఉంటుంది. జేబులో పెట్టుకోవాలి నువ్వు, నేను ఎప్పుడు చూసండి జేబులో కనిపించాలి. మా అమ్మగారు కూడా ఎంత చిన్న హ్యాండ్ బ్యాగ్ పట్టుకున్నా అందులో పట్టుగా ఉండాలి. ఎవరు చెప్తారండి ప్రపంచంలో? ఎవరు చెప్పారు? ఇప్పుడు అందరూ చెప్తారు. అందుకోవడం అనేటువంటి దాన్ని దూరం చేసుకున్నామే అని భౌతికంగా కొంచెం ఏడుపు కూడా భౌతికమేనండి, అవసరార్థవతి. ఏది నాకేదో లోటైందంటేనే ఏడుపు వస్తుంది, కానీ అసలు లోటు అనేది ఒకటి అది నిలిచిపోయి ఉన్నది మనలో, అది బాగా. అందుకని దేనికైతే అంత ఆది మధ్యాంత రహితమై ఉన్నదో యస్యాంతర నాది మధ్యం నహికర చరణం, దానికి కరచరణాది అవయవాలు లేవు. నహికర చరణం నామ గోత్రం నా సూత్రం, దానికి నామం లేదు, గోత్రం లేదు, సూత్రం లేదు. నామ గోత్రం నా సూత్రం. నో జాతి నైవ వర్ణం, జాతి లేదు, వర్ణం లేదు. నో జాతి నైవ వర్ణం. నభవతి పురుషో, ఆయన పురుషుడు కాదు, నపుంసకుడు అంతకంటే కాదు, స్త్రీ కాదు. నచ స్త్రీ నాకారం నో వికారం. చూడండి ఎంతవరకు తీసుకెళ్తుందో. మరి గురుగీతలో సాక్షాత్తు
స్వామివారు చెప్తుండేవారు తండ్రి స్వామి గారు, ఎవరికి చెప్పిందమ్మా అది? మనకి తల్లి అయినటువంటి అమ్మకి ఆది పురుషుడైనటువంటి సదాశివుడు, ఉమామహేశ్వరుడు వాళ్ళు అక్కడ సంబోధన. అందుకని ఆకారం నో వికారం, దానికి ఆకారం లేదు వికారం లేదు. నో ఆకారం నో వికారం, నహిజని మరణం, దానికి జన్మ లేదు మరణం లేదు. నహిజని మరణం, నాస్తి పుణ్యం నా పాపం, పుణ్యం లేదు పాపం లేదు. నో తత్వం, తత్వమే. మనం అనుకునే ప్రపంచ తత్వాల్లో ఆ తత్వం లేదు అక్కడ, నో తత్వం. కానీ ఒక ఏకతత్వం ఉన్నది. ఎందుకని ఇచ్చాడో స్థానం, ఎందుకంటే మనలాంటి వాడికి గుర్తించడం కోసం కావాలి కాబట్టి అక్కడ ఏకతత్వం అనేటువంటి ప్రబోధన జరిగింది. ఒకటే ఇన్నిట్లో ఉన్న ఒకే తత్వం ఏదైతే ఉన్నది అది సహజ సమరసం. అది ఎటువంటిది అంటే సహజంగా అన్నిటి యందు సమరసం కలిగిన సమరసం సద్గురు అన్నమా. అట్టి సద్గురుదేవులకి శిరస నమస్కరిస్తారు. ఎవరు? ఉమామహేశ్వరుడు. ఎవరు? మహేశ్వరుడు. సదాశివుడు చెప్తున్నాడు ఎవరికి? మనకి చెప్తున్నాడు. ఎక్కడైనా పొరపాటు పడతామేమో, ఈ రూపానికి బంధింపబడిపోయి మనం, ఎందుకంటే రూపం ఉన్నంత వరకు కొంచెం ఆ తప్పు చేస్తున్నాం మనం, ఇంతవరకే అనేటువంటి మాటలు చాలా చాలా మాట్లాడుతూ ఉంటాం. ఇది మా గురువు గారికి ఏది కొబ్బరి నీళ్ళు అంటే ఇష్టం అంట, మా గురువు గారికి పూలు అంటే ఇష్టం అంట. లేకపోతే ఏదో మనకి ఏది తోస్తే అది ఒక పదార్థాన్ని ఒక వస్తువునో పట్టుకొని అంతవరకే చూసేసి అసలు అది అనుభవించేది ఎవరు అనేటువంటి ఆ లోతట్టుకి మనం వెళ్ళలేకపోతాం. మనం చేస్తున్న ప్రతి క్రియకి చూస్తున్నాను, చేస్తున్నాను, తింటున్నాను, వస్తున్నాను, వెళ్తున్నాను, ఇవన్నీ దేనికి సంబంధించినవి? ఏ శక్తి ఉంటే ఇవన్నీ చేయగలుగుతున్నాము? ఈ అన్ని శక్తులకి ఆధారమైన శక్తి ఏదై ఉన్నది? అదేకం, అది ఒక్కటే. మన గురువులు చూపించిన మార్గం అది ఒక్కటే. అది ఈ సుఖ దుఃఖానికి కారణం ఇది ఏదై ఉన్నది? బయట ప్రపంచంలో చూసి సుఖము దుఃఖము లాభము నష్టము ఇది వీటినన్నింటినీ అనుభవిస్తున్నాం, ద్వంద్వాలన్నింటినీ అనుభవిస్తున్నాం. కానీ అది ద్వంద్వరహితమైనటువంటి అద్వైతానుభూతిని ప్రసాదించేటువంటి అది నీవు నీలోకి వెళితేనే అది తానై ఉన్నటువంటి తత్వాన్ని అది గుర్తించగలదు. అటువంటి గుర్తింపుని మనకి ప్రసాదించేటువంటిది ఏదైనది ఒక్కటే ఉన్నది. అదిగో ఈ మహానుభావులు మహాత్ములందరూ కూడా మనకి బోధించింది. అది కూర్చొని ఇచ్చేవారు కదండి, బయట చెప్పుకుంటేవారు, నువ్వు రావాలమ్మా బయటికి, నువ్వు రాకపోతే ఎట్లా కుదురుతుంది, నువ్వు బయటికి రావాలి. అందరినీ కూడా పిలిచి మన ఆశ్రమంలో వారి అనుగ్రహంతోనే సాధు సమ్మేళనం నాకు అలవాటైంది. అంటే నేను లెక్కపెట్టు 2003లో మనం సాధు ధర్మ సమ్మేళనం చేసుకున్నాం. చాలా బాగా జరిగింది అప్పుడు కూడా. అప్పుడు ప్రతి స్వామి దగ్గరికి వెళ్ళి పిలుచుకున్నానండి, స్వామి మీకోసం ఉన్నాను రండి, మీ దగ్గరికి కూడా వచ్చాను, మీరు చెప్పాను స్వాములతోనూ పాములతోనూ జాగ్రత్తగా ఉండాలన్నమాట. అంటే నేను మాత్రం మంచిగా తీసుకున్నాను. పాము ఉంటే ఉండుగాక, కానీ మన మనసు వారి దగ్గర ఇది శిష్యభావనతో ఉంటే పాము కూడా ఏం చేయలేదు. ఇప్పుడు పాములతో కూడా గొప్ప గొప్ప మహిమలు పొందేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మన ఆశ్రమంలో మనకి క్షేత్రాధిపతి పామే, క్షేత్రాధీశుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. పాములు మన మధ్యలో తిరుగుతూ ఉంటాయి, స్వామివారు ఇచ్చారు కాబట్టి. ఎవరిని ఏం చెయ్యి, వారి అనుగ్రహమే. వారు అంటూ ఉండేవాడిని, భయం కలిగితే నా బాబు నా గురుదేవులు ఉన్నారు, నాకు భయం కలిగించుకో, నీ కళ్ళు మూసుకుంటున్నా, నువ్వు వెళ్ళిపో, అంతే. వారు వెళ్ళిపోతారు. అక్కడ దీక్ష చేసేటువంటి వాళ్ళకి పాలు పెడితే వాళ్ళు ప్రదక్షిణాలు చేస్తుంటే తాగిన సన్నివేశాలు కూడా ఉన్నాయి చాలా. అందుకని అటువంటి అసలు బయటికి రామ్మా, నువ్వు అందరినీ పిలువమ్మా అని పిలిచిన తర్వాత మరి అందరి బోధ, అందరి మహామంత్రాలు, ఇక్కడ మహాత్ములు ముఖస్థుగా వచ్చేవి మాటలు కాదండి, మంత్రాలు. వారి ద్వారా వచ్చి ధ్యాన మూలం గురోర్మూర్తి, పూజా మూలం గురో పద
వాక్యం. ముక్తి మూలం గురోః కృప. మనకి ముక్తిని ప్రసాదించేటువంటి అటువంటి మహాత్ముల చరణాల సన్నిధి మనకి పెళ్లిగా లభించింది అంటే మనం ఎన్ని జన్మల్లో పూర్వం చేసుకున్నాం, పుణ్యం రాసిపోతాం. మా గురుదేవులు అనుకుంటారు, కించిత్ కించిత్ పుణ్యం రాసిపోతే చేసుకున్నారేమో, ఇప్పుడు ఇంత మానవ జన్మకు వచ్చి కలిగించాలనేటువంటి బుద్ధి కలిగింది. ఇక మీరు దాన్ని నా చెప్పండి చదవడం కాదు, భగవద్గీత స్వరూపాన్ని పొందాలి. మా గురుదేవులు గీత 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 త్యాగి, నువ్వులో త్యాగ బుద్ధి వస్తే అప్పుడు గీత ఏంటో అర్థమవుతుంది. అందుకని అలాగా మనకి మహాత్ములు మరి ఆ దివ్య చరణాల మీద సన్నిధి దొరకకపోతే మనకి ఇవన్నీ ఎవరు నేర్పేవారండి? ఎవరు నేర్పుతారు? లైబ్రరీలు ఉండుగాక, ఎందుకంటే పుస్తకాల్లో ఉంటుంది. దాన్ని కూడా మన విద్యానందగిరి స్వామి స్వామితో పాటుగా నాకు అనుకోకుండా ఏదో సంవత్సరం చూడతాను కానీ తెలుగు సభలకి వెళ్ళాను. తానా సభలకి అమెరికాలో వెళ్ళడం జరిగింది, చికాగో. వెళితే అప్పుడు వాళ్ళు అడిగారు, అక్కడ ఉన్నటువంటి పెద్దలు వచ్చి, అమ్మ మీకు ఏమైనా సీట్ వేయాలా అని అడిగారు. ఏం వద్దులేండి, మీరు ఏమిస్తే అక్కడ కూర్చుంటాను అన్న. అంటే అన్న తర్వాత మీరు చిన్నజీయర్ స్వామి గారి పక్కన, ఓపెన్గా మాట్లాడుతున్నాను, చిన్నజీయర్ స్వామి గారి పక్కన కుర్చీ ఉందండి, మీరు వచ్చి అక్కడ కూర్చుని మీరు భాషించగలరా అన్నారు. అంటే వారిని అడగండి స్వామివారిని, వారికి వారు మరి ఒప్పుకుంటారో లేదో అని చెప్పన్నా. అంటే స్వామి అనుగ్రహించలామని. స్వామి ఒప్పుకోకపోతే మళ్ళీ తిరుగుటపాలు వచ్చాడు ఆయన. వచ్చేసి మళ్ళీ అడిగారు, ఇప్పుడు ఒప్పుకోవచ్చులేండి, ఎందుకంటే మేము ఆస్ట్రేలియాలో మళ్ళీ కలిసినప్పుడు వారిని మాట్లాడారు ఆస్ట్రేలియా. అలాగే ఆ తర్వాత పాప విద్యానందగిరి స్వామి గారు మళ్ళా వచ్చారు. ఆయన వచ్చి ఏమండి వారి పక్కన కూర్చుంటారని అంటే, ఇది కూడా అదేనండి, ఇంకా వేరే చెప్పను, అడగండి వారిని అన్న. అయ్యో అమ్మ కూర్చుంటానికి ఏమైనా తప్పకుండా తల్లి స్థానం కూర్చోమనండి అన్నారు ఆయన. అనగానే కూర్చున్న తర్వాత ఆయన ఉపన్యాసం చెప్తున్నారు. తర్వాత చెప్తూ పుస్తకం అంటే చెప్తున్నాను, అందుకని మనకి పుస్తకంలో అందిస్తుంది, కానీ కేవలం పుస్తకాలనే ఆశ్రయిస్తే మాత్రం తగిపోతుంది. గ్రంథం అభ్యస్య మేధావి జ్ఞాన విజ్ఞాన తత్పర ఏమన్నాడు? గ్రంథాన్ని చదివేసిన తర్వాత నువ్వు వదిలిపెట్టేస్తున్నావు. అది వదిలిపెట్టే గ్రంథాన్ని నీ నెత్తుల కోసం వెళ్తాను అంటే అది పుణ్యం కాదు, అది మొయ్యాల్సింది మనం. దానిలో ఉన్న తత్వ విచారణ మనం చేయాలి. అలాగే స్వామి చెప్తున్నారు, విద్యానందగిరి స్వామి, గ్రంథాలు అంటారు. ఒక కథ చెప్తాను. ఒక ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. ఆ ఇద్దరు అన్నదమ్ములు ఒక ఫ్రెండ్స్ ఉన్నారు, ఇద్దరు ఫ్రెండ్స్. వాళ్ళిద్దరూ చాలా బాగా ఉంటుండేవారు, కలిసి బిజినెస్ పెట్టారు, చాలా బాగా అభివృద్ధిలోకి వచ్చారు. ఇద్దరు అభివృద్ధిలోకి వచ్చిన తర్వాత అందులో ఒక ఆయన కాలం చేశారు. అందులో ఒక ఆయన కాలం చేసేసరికి ఇప్పుడు బిజినెస్ ముందుకు వెళ్ళాలి కదా. అందుకు పెద్ద ఆయన ఈయన వచ్చి ఆ అబ్బాయి కుర్రాళ్ళతో కొడుకులతో, నేను హెల్ప్ చేస్తానయ్యా మీకు, మీ 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 వ్యాపారానికి చెప్పండి, నాకు సమయం లేదు, నాకు ఓపెన్ చేస్తారు, గేట్ ఓపెన్, ఈ రాత్రి 9 అయినా అయింది, నీకేమైనా ఆకలేస్తుందేమో. అయితే ఆయన బిజినెస్లో పాపం సహాయం చేద్దామని పెద్ద హృదయంతో ఆ చనిపోయిన ఆయన కొడుకుల్ని అడిగారట. అడిగితే యవ్వన వయసులో ఉండి బాగా బయట విచ్చలవిడిగా తిరిగే వాళ్ళ సమాధానం ఎట్లా ఉంటుందో అలాగా మాకేం అక్కర్లేదు, మేము చేసుకోలేమా ఏంటి, మేము చేసుకుంటాం అన్నారట. అంటే సరే వదిలిపెట్టేశాడు ఆయన. మెడికల్ చెప్పడానికి వచ్చాడు, ఇవ్వలేదు. వెళ్ళిపోయిన తర్వాత కొన్నాళ్ళు అయిన తర్వాత వీళ్ళు ఎంతసేపు తింటే తగ్గుతుంది, ఎంతసేపు ఉంటే ఉంటుందండి. వాళ్ళకి మొత్తం ఖర్చు పెడుతూ సర్వమంగళం పాడటం మొదలెట్టారు. ఇక మంగళాశాసనం అయిపోయింది, ఇంకా మంగళాశాసనం అయిపోయింది ఆస్తిపాస్తులకి. అయిపోయిన తర్వాత ఇంకా వీళ్ళు బిజినెస్ చేద్దామని పాపం కొట్టుబెట్టి ఆడుతున్నారు. ఆడుతూ ఉంటే అప్పటికి ఇల్లు బాకీలు కూడా చేయాల్సి వచ్చింది. ఇచ్చేసినప్పుడు ఆ ఇళ్ళలో సామాన్ తీస్తూ ఉంటే ఎక్కడ ఒక
పుస్తకం బయటపడిందంట. వెంటనే ఆ పుస్తకం తీసి ఇది డైరీ అని చెప్పి వెంటనే ఇక ఇద్దరు కూర్చొని చూస్తే అందులో ఒక ఒక ఫలానా దేవాలయం పైన గోపురం, ఆ గోపురంలో నిధిని నేను దాచిపెట్టాను అని ఉన్నాడు వాళ్ళు అనేసరికి అప్పుడే చెప్తే మధ్యలో మొత్తం తెలిసిపోయింది వీళ్ళెక్కడ వాళ్ళండి. అయితే ఆ దేవాలయం దాంట్లో ఉంది నిధిని ఎంత అని చెప్తే వీళ్ళక వాళ్ళు కట్టించింది పూర్వం కట్టించిన దేవాలయం అయినప్పటికీ కూడా ఇక వాళ్ళు పుణ్యం పాపాన్ని వెనక ఇక అన్ని దాన్ని పడగొట్టాలని ప్లాన్ చేస్తున్నారట. అప్పుడు మళ్ళా ఈయన తెలిసిందంట. తెలిసి వచ్చి బాబు ఏంటైంది, ఎందుకు ఇంతలాగా జరిగింది మీకు, నేను వచ్చి చెప్పాను కదా, నీకు అవసరమైతే నన్ను అడగమన్నాను కదా, ఎందుకు నన్ను అడగలేదు, మీరు ఆ స్థానంలో ఉండి మీరు చేసుకోవచ్చు కదా అని చెప్పి ఇప్పుడు ఏంటైంది, ఎందుకు మీరు గుడి కొడుతున్నారట, గుడిని వెళ్ళగిస్తున్నారట అంటే వెంటనే అప్పుడు వాళ్ళు ఉన్న హిస్టరీ చెప్పారట. తప్పకప్పుడు ఏది పుస్తకంలో ఉంది ఉన్నది కాబట్టి దాన్ని చేస్తుంటే నాయన అది కాదురా నేను చెప్తా వినండి అని చెప్పి మెల్లగా ఆ గుడి గోపురం నీడలో ఆ నీడ పడే చోట తవ్వమన్నాడు. తవ్వితే అందులోంచి ఇది వచ్చింది. ఇప్పుడు తెలుసున్నవాడు చెప్పితే మన భవబంధాలు విముక్తి చెందుతాయి, తెలియని వాడు చెప్పితే బంధ విముక్తి ఎలా కలుగుతుంది? అందుకని మహాత్ములైనటువంటి వారు స్వయం తీర్ణా పరాంతారయ్య, వారు తరించడమే కాకుండా మనని తరింపజేయడానికి ఎన్నైనా బాధలు భరిస్తున్నారు మన కోసం. ఎన్ననరు, పైననరు, బురదనరు, ఎలాగైనా సరే మనం తరించి తీరాలి అనేది. అందుకని అటువంటి మహాత్ముల్ని మనం ఆశ్రయించాం, సమర్థులైనటువంటి మహాత్ములను ఆశ్రయించాం, గురువులు మనకి లభించారు. అటువంటి గురుపాదాన్ని మనం ఆశ్రయించినప్పుడు మనం ఇంకొక వైపుకి అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు. మనకి ఏ సమయానికి ఏది అందివ్వాలో, ఏది ఎప్పుడు ఎలా ఉపయోగపడుతుందో అన్నీ కూడా మనని చక్కగా మార్గదర్శకత్వంతో మనం చివరి దశ వరకు కూడా మరి తీసుకెళ్ళేటువంటి వారు మహాత్ములు. అటువంటి గురుపాదాన్ని మనం ఆశ్రయించాలి. అటువంటి గురు రూపంలో మన తండ్రి నిర్మలానంద స్వామి వారు మరి ఆనందంగా ప్రకాశిస్తున్నారు. అందరి అనుభవాలు చెప్తుంది. కోపల్లలు ఇంకా కడుపులోంచి బయటకు వస్తున్నాయి. ఈ అమ్మకి పాపం సమయం దాటి మరి చెప్పినా కూడా ఒక్కొక్కళ్ళు ఒకటి చెప్తుంది, అదమ్మా ఇలా కట్టుతుంది బోళ్ళంటే ఒక్కొక్క కడుపులో లోపల ఎందుకంటే మనం ఆశ్రయించే గురువులు అటువంటి వారు. అందరూ ఆ గురువులు ఎవరైనా గురువు అనేటువంటిది ఒకటే, రూపాంతరాలు మార్పే కానీ అక్కడ తత్వం ఒకటే. అందుకని అక్కడ మా గురువు గారు మీ గురువు గారు అసలు అలాంటిది ఏం లేదు. అందులో ఉన్నది ఒక్కటే, మనం తరించేటువంటి ఉపాయాన్ని వారు చక్కగా బోధించి మనం ముందుకు పంపిస్తున్నారు. అటువంటి గురుదేవులు మరి అందరి హృదయాల్లో ప్రకాశిస్తున్నటువంటి స్వామివారి దివ్యచరణాలకు శిరస ప్రణమిల్లుతూ మనందరికీ కూడా అటువంటి అఖండ భక్తి జ్ఞాన వైరాగ్యాన్ని, ఆయురారోగ్యైశ్వర్యాన్ని, మరి అఖండమైనటువంటి సాధనని, ఆత్మానందాన్ని ప్రసాదించి సర్వదా గురుపాదుకలు రక్షిస్తూ ఉండాలని మహాత్ములందరి పాదపద్ములకు శిరస ప్రణమిల్లుతూ బరసత్ సద్గురు కృపా, బరసత్ సద్గురు కృపా, బరసత్ సద్గురు కృపా, బరసత్ సద్గురు కృపా. తర్వాత మనకి భోజనాలు ఉన్నట్టున్నాయి, అందరూ పాడినమ్మా. ఎవరు పాడకపోతే వాళ్ళకి ఆఫీసులు ఉండవు. బాగా పాడండి. బరసత్ సద్గురు కృపా, 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 బరసత్ సద్గురు కృపా. Bye.
बरसत सद्गुरु कृपा, बरसत सद्गुरु कृपा। पीवो पीवो प्यारे मन निशिद्धि निशा, 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 पीवो पीवो प्यारे मन निशिद्धि निशा। बरसत बरसत सद्गुरु कृपा, बरसत बरसत सद्गुरु कृपा, बरसत बरसत सद्गुरु कृपा, बरसत बरसत सद्गुरु कृपा।